హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోస్ ఎందుకు పెట్టట్లేననే రీజన్ నాకు తెలిసి నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా లాస్ట్ ఇయర్ అంటే 2021 అటెంప్ట్ పోయింది కాబట్టి 2022 కోసం కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుదామని స్టార్ట్ చేశాను. కాకపోతే ఈసారి ఆప్షనల్ చేంజ్ చేశానని చెప్పాను కదా, తెలుగు లిటరేచర్ నుంచి నేను ఆంథ్రోపాలజీకి షిఫ్ట్ అయ్యాను. సో ఆంథ్రోపాలజీలో నాకు అసలు మొత్తం సబ్జెక్ట్ అనేది మొత్తం చేంజ్ అనమాట. ఏమీ తెలీదు, కాకపోతే పేపర్స్ చూసిన తర్వాత అర్థమైంది ఓకే వీ కెన్ డూ అని. కాకపోతే సిలబస్ వచ్చేసి చాలా వ్యాస్ట్ సిలబస్. ఈ సిలబస్ అంతా అంటే మనకున్న టైంలో అసలు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటాము, మనకున్న ఈ టైంలో జూన్ వరకు ఉన్న టైంలో మనకు 7 months మాత్రమే ఉంది. 7 monthsలో నేను అనుకున్నది ఏంటంటే 3 months ఆప్షనల్కి పెట్టుకుని మిగతా 4 months ఇంకా జిఎస్కి బాగా ప్రిపేర్ అవుదాము. ఎలా అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి కలిపి ప్రిపేర్ అవుతే దట్ విల్ బీ యూస్ఫుల్ అని చెప్పేసి ఆ టైం వరకల్లా మనము కంప్లీట్ చేయొచ్చు సిలబస్ని అని చెప్పేసి నేను అలా ప్లాన్ చేసుకున్నాను. సో దాన్ని అచీవ్ చేయడానికి నాకున్న కొంచెం టైంలో ఇంకా సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలి, డే బై డే షెడ్యూల్ వేసుకున్నాను. అది కంప్లీట్ అవ్వాలి. డే తర్వాత వీక్ షెడ్యూల్ ఉంది, తర్వాత మంత్ షెడ్యూల్ ఉంది. సో ఆ షెడ్యూల్ కంప్లీట్ చేయడం కోసం టైం వేస్ట్ చేయకుండా ఇంకొకవేళ అనుకున్న టార్గెట్కి 2 days ఈ సబ్జెక్ట్ ఇంత చదవాలి అని అనుకున్నప్పుడు నేను ఇంకా వీడియోస్ కేటాయించకుండా చదివినట్లయితే నేను రేపటి పోర్షన్ కూడా ఈరోజు కంప్లీట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను 10-15 minutes టైంని కూడా నేను వేస్ట్ చేయట్లేను అనమాట. కానీ నాకు అనిపించిన విషయం ఏంటంటే చదివినట్టుగా మర్చిపోతున్నాను. నేను అయితే నార్మల్గా ఇది నా ఆంథ్రోపాలజీ సిలబస్ బుక్ అండి. ఈ సిలబస్ బుక్లో నేను ఏ రోజు ఎంత చదవగలను, ఏ రోజు నాకు తెలిసి ఇంత తక్కువ టైం అయితే ఎవరు ఏ యూపీఎస్ ఆస్పిరెంట్కి ఉండకూడదు. నాకున్న 2 hours టైంలో నేను చాలా తక్కువ సిలబస్ మాత్రమే కంప్లీట్ చేయగలను. సో నేను వచ్చేసి ఈ సిలబస్ పేపర్ 1లో ఆంథ్రోపాలజీ పేపర్ 1లో డే బై డే షెడ్యూల్ వేసుకున్నాను అనమాట. ఈ రోజు ఇక్కడ వరకు చదవాలి, 10th November వరకు ఇది చదివేసేయాలి. నెక్స్ట్ ఇలా ఒక్కొక్క టాపిక్ని నేను టైం డివైడ్ అట్లా చేసుకున్నాను అనమాట. సో ఇదంతా నాకు కంప్లీట్ అవ్వడానికి కేవలం ఫస్ట్ పేపర్ కంప్లీట్ అవ్వడానికి నాకు January 26th వరకు టైం పడుతుందన్నమాట. సో 3 months అప్రాక్స్ 3 months ఇది చాలా హెవీ అనిపించింది. సో నేను అందుకని చెప్పేసి నేను వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను అనమాట. ఒక ఫస్ట్ పేపర్కి నాకు 3 months టైం తీసుకుంటే సెకండ్ పేపర్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, సెకండ్ పేపర్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఎస్ఏ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, మిగతా అన్నీ ఎప్పుడు చదవాలి అనే ఉద్దేశంతో ఫాస్ట్గా టైం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఫాస్ట్ అర్థం చేసుకొని చదివితే అది ఇంకా గుర్తుండిపోతుంది. మళ్ళీ మెయిన్స్కి మళ్ళీ సపరేట్గా చదివినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. సో నేనేమనుకున్నానంటే చదివింది ఒక్క 1/2 hour కొంచెం టైం సెట్ చేసుకొని అది కొంచెం మనం రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అనిపించింది. ప్రజెంట్ నేను అంతా చెప్పలేను. నేను ఈరోజు చదివిన ఏం టాపిక్ అంటే చాలా వ్యాస్ట్ సిలబస్ అండి. నాకు ఫస్ట్ చాప్టర్ చదవడానికి నాకు 3 weeks పట్టింది. 1.8 వరకు ఉందన్నమాట. చాలా పెద్దది ఇది. ఫస్ట్ ఏం చేశాను, బుక్ రాశాను. బుక్ రాయడం వల్ల నేను టైం చాలా వేస్ట్ చేసుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా కొత్త సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు బెటర్ డోంట్ రైట్ నోట్స్ అండి. నోట్స్ రాయొద్దు, అది బెస్ట్ అనమాట. ఫస్ట్ ఒకసారి మొత్తం చదవడానికి టైం కేటాయించండి. అలా అప్పుడు ఏమవుతుందంటే మనము 10% అనుకున్న చోట 30% కంప్లీట్ అయిపోతుంది అనమాట సబ్జెక్ట్. సో నేను ఈరోజు చదివింది ఏంటంటే ఫ్యామిలీ అయిపోయిందండి. ఈరోజు నేను మ్యారేజ్ గురించి చూసాను అనమాట. అసలు ఏంటి మ్యారేజ్ టైప్స్ ఏంటి, ఇదంతా 2.3 సిలబస్ అనమాట. సో ఇదంతా చూశాను. దీనికి ఏంటంటే చాలామందికి తెలుగు మీడియం ఉన్న వాళ్ళైతే అంటే బేసిక్ తెలుగు మీడియం ఉండి 10th వరకు తెలుగు మీడియం అయినా లేకపోతే ఇంటర్ డిగ్రీ తెలుగు మీడియం అక్కడి వరకు తెలుగు మీడియం ఉన్న వాళ్ళైనా టర్మ్స్ అనేవి చాలా కొత్తవి. అందుకనే టైం టేకింగ్ అనమాట. ఇది కొత్త సబ్జెక్ట్ ఆప్షనల్ తీసుకున్నప్పుడు చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి నేను తెలుగు లిటరేచర్ తీసుకున్నాను. కానీ తెలుగు లిటరేచర్ కూడా మన వల్ల కాదు, అంత సాహిత్యం మనకు రాదు అని చెప్పేసి మళ్ళీ ఇటు జంప్ అయ్యాను అనమాట. చూద్దాం మనకి ఏది వర్కౌట్ అవుతుందో. సో నేనేంటంటే మ్యారేజ్ గురించి చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఇలాంటివి వేరే వాళ్ళతో డిస్కస్ చేసి చదివితే గుర్తుండిపోతుంది లైఫ్ టైం అని. లైఫ్ టైం కాకపోయినా అట్లీస్ట్ ఎగ్జామ్ వరకైనా గుర్తుంటుందని. కానీ ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ కోమేట్స్ ఎవరు లేరనమాట నాతో, కో ఆస్పిరెంట్స్. సో నేను ఇలా చెప్పుకుంటున్నాను వీడియోస్ ద్వారా. ఇది ఒకవేళ ఎవరికైనా యూస్ఫుల్ అయితే దట్ విల్ బి వెరీ బెటర్. అదర్వైజ్ ఒకవేళ చదవలేని సిచ్యువేషన్లు ఉన్నా, ఇప్పుడు అన్ని మ్యారేజెస్ జరుగుతున్నప్పుడు నేను ఇట్లా వేసుకున్న ఈ షెడ్యూల్ని కంప్లీట్ చేయలేకపోవచ్చు. సో ఎట్ దట్ టైం అట్లీస్ట్ రివిజన్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. యూపీఎస్సీ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే నువ్వు ఎన్ని బుక్స్ చదివావు, ఎంతసేపు చదివావు అన్నది కాదు, ఎంత గుర్తుండిపోయేలా చదివావు అనేది ముఖ్యం. సో ఆ గుర్తుండిపోవడం కోసం రివిజన్ ఈజ్ ద మెయిన్ కీ అనమాట. సో అది నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా వీడియో తీస్తున్నాను. నార్మల్గా వీడియోస్ తీసుకొని నా దగ్గర పెట్టుకుంటే నా మొబైల్లో పెట్టుకుంటే స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల నేను ఒక్కదాన్నే యూజ్ అవుతుంది. అదే ఇట్లా చేసి పెట్టడం వల్ల సేమ్ వీడియోని అప్లోడ్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి తెలుస్తుందన్న ఉద్దేశంతో చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే
వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ అక్వైరింగ్ మేట్ ఇన్ ప్రిమిటివ్ సొసైటీస్ ఇన్ ఇండియా. ఒకవేళ ఎవరైనా ఈ మ్యారేజ్ అన్న దాని గురించి చదివినట్లయితే, ఒకవేళ చదవకపోయినా కూడా ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు యూజ్ అవుతుంది అనమాట. మీరు మళ్ళీ రివిజన్ చేస్తున్నప్పుడు కానీ, ఒకవేళ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కానీ అది గుర్తుండిపోతుంది. ఇక్కడ మ్యారేజ్ అనే చాప్టర్లో మనకి ఏమి ఇచ్చే సబ్ సిలబస్ అంటే డెఫినేషన్ అంటే డెఫినేషన్, యూనివర్సాలిటీ, లాస్ ఆఫ్ మ్యారేజ్, నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యారేజ్, ఫంక్షన్స్ ఆఫ్ మ్యారేజ్, మ్యారేజ్ రెగ్యులేషన్స్, మ్యారేజ్ పేమెంట్స్, ఇవన్నమాట. సో మనకు లాస్ ఆఫ్ మ్యారేజ్ ఇది డెఫినేషన్ అండ్ యూనివర్సిటీ నార్మల్ అండి. మ్యారేజ్ డెఫినేషన్ గురించి చెప్తారు. ఒక్కొక్క సైంటిస్ట్, ఒక్కొక్క ఆంథ్రోపాలజిస్ట్ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు డెఫినేషన్స్. అవి గుర్తు పెట్టుకోవాల్సిందే విత్ సైంటిస్ట్ నేమ్. నెక్స్ట్ లాస్ ఆఫ్ మ్యారేజ్ మనకి ఏమున్నాయంటే మ్యారేజ్ లాస్ ఎండోగమీ, ఎక్సోగమీ, హైపర్గమీ, హైపోగమీ, ఇన్సెస్ట్, టబు. ఇక్కడ ఏంటంటే ఎండోగమీ, ఇక్కడ మనకు మీనింగ్స్ కూడా తెలియాలి. ఫస్ట్ టైం చదివే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది అట్లాంటి వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎండోగమీ అంటే ఏంటంటే వాళ్ళ లోకల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు సపోజ్ వైశ్యాస్ ఇలా ఉంటుంది కదా ఒక్కొక్క క్యాస్ట్, ఆ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని కనుక తీసుకుంటే వాళ్ళలో వాళ్ళే పెళ్లి చేసుకుంటే దాన్ని ఎండోగమీ అంటారు. ఎక్సోగమీ అంటే అదర్ దాన్, అంటే వాళ్ళ క్యాస్ట్ కాకుండా ఇది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లాగా అవుతుంది అనమాట. వైశ్య వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎస్సీ అలా. నెక్స్ట్ హైపర్గమీ అంటే ఏంటంటే అతి భార్యత్వం అనమాట. అంటే ఇక్కడ ఏంటి హైపర్గమీ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తనకంటే ఎక్కువ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నమాట. సో అలా ఒక వ్యక్తి తన క్యాస్ట్ కంటే ఎక్కువ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల తనకి అట్లాంటి టైప్ ఆఫ్ మ్యారేజ్ అని హైపర్గమీ అంటారు. హైపోగమీ అంటే ఏంటంటే తన క్యాస్ట్ కంటే లో క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే దాన్ని హైపోగమీ అంటారు. ఇన్సెస్ట్, టబు అంటే అక్రమ సంబంధం, నిషేధం అనమాట. టబు అంటే నిషేధం, ఇన్సెస్ట్ అంటే అక్రమ సంబంధం. సో ఇలాంటి వర్డ్స్ అనేది మీనింగ్ తెలుసుకుంటే దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అనమాట. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యారేజ్ మోనోగమీ, పాలిగమీ, పాలి అంటే గ్రూప్ మ్యారేజ్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం ఏదైతే తెలుసుకున్నామో దానికి సంబంధించిన కంటెంట్ అట్లీస్ట్ హాఫ్ పేజ్ అయినా మనము ఒక దగ్గర, అంటే ఇప్పుడు రాసుకోవడం వేస్ట్ అని చెప్పాను కదా, అట్లీస్ట్ ఒక హాఫ్ పేజ్ అయినా మనకు ఆ నాలెడ్జ్ అనేది మనం తెచ్చుకోవాలన్నమాట. నేను జస్ట్ రఫ్గా చెప్తాను, వీడియో ఇప్పటికి చాలా లెంతీ అయిపోయింది. సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ వచ్చేసి మోనోగమీ, పాలిగమీ, పాలియాండ్రీ, గ్రూప్ మ్యారేజ్. మ్యారేజెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే మోనోగమీ అంటే ఏంటిదంటే సింగిల్ వైఫ్, సింగిల్ హస్బెండ్. పోలోగమీ అనుకోండి మోర్ వైఫ్స్ అనమాట. ఒక్క హస్బెండ్ మోర్ వైఫ్స్ అంటే ఇద్దరికంటే ఎక్కువ వాళ్ళని పెళ్లి చేసుకుంటే దాన్ని పాలిగమీ అంటారు. పాలియాండ్రీ అని అంటే బహుభర్త విధానం, అంటే ఒక ఆమెకి ఒకరికంటే ఎక్కువ భర్తలు ఉంటే పాలియాండ్రీ. గ్రూప్ మ్యారేజ్ అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ అమ్మాయిలు అంతకంటే, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇంకో ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోవడం, అలా మళ్ళీ ఇంకో అట్లా ఇద్దరు అమ్మాయిలు 3-4 పెళ్ళిళ్ళు చేసుకోవడం అన్నమాట అట్ ద సేమ్ టైం. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ మ్యారేజ్. ఒకవేళ నేను కనుక మిస్టేక్ చేస్తుంటే సారీ, బట్ దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్ అనమాట. అది మేబీ కరెక్ట్ అనే అనుకుంటున్నాను. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం మేబీ తప్పై ఉండొచ్చు. ఫంక్షన్స్ ఆఫ్ మ్యారేజ్, అసలు మ్యారేజ్ వల్ల ఏంటి ఫంక్షన్స్ అవన్నీ. మ్యారేజ్ రెగ్యులేషన్స్ ప్రిఫరెన్షియలా, ప్రిస్క్రిప్టివా. ప్రిఫరెన్షియల్ అంటే ఏంటిదంటే ప్రాధాన్యత ఇవ్వడం. ప్రిస్క్రిప్టివ్ అంటే ఏంటిదంటే దాన్ని ఆదేశికపూర్వకంగా మ్యారేజెస్ అలాంటివి అనమాట. రెగ్యులేషన్స్ చట్టాలు కదా. నార్మల్గా మనకు కొంతమంది ఏంటంటే ఆదేశికపూర్వక పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి. కొన్ని ఏంటి ప్రాధాన్యత అంటే ఎస్ వీ హ్యావ్ టు గివ్ వాళ్ళకి ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరికి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ డిమాండ్ అనేది ఉండదు. అదే ప్రిస్క్రిప్టివ్ అయితే ఎస్ అక్కడ డిమాండ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్. ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ పేమెంట్స్ అంటే ఏంటిది, బ్రైడ్ వెల్త్ అండ్ డౌరీ, అంతేకానండి కట్నము, మళ్ళీ నెక్స్ట్ అమ్మాయి తీసుకొచ్చేటువంటి సంపద. సో వీటన్నిటి గురించి నేను నార్మల్గా తెలుగులో చెప్తాను. తెలుగులో చెప్తే ఏంటంటే మనము తెలుగు వాళ్ళం కాబట్టి టాపిక్ అనేది ఉంటే, మనకు కంటెంట్ అనేది ఉంటే మనకు ఈజీగా మనం పేపర్లో రాయడానికి ఉంటుందన్నమాట. మనం ఎంత చదివినా వర్డ్స్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయన్నమాట. మనం జస్ట్ కాన్సెప్ట్ అనేది మైండ్లో పెట్టుకొని వెళ్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇప్పటివరకు ప్రశాంతంగా ఫార్వర్డ్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ ఇన్ టు యూపీఎస్సీ డెఫినెట్లీ అసలు ఆస్పిరెంట్స్కి ఎలా చదవాలి, నేను ఎలా చదివి ఒకవేళ పాస్ అయితే మాత్రమే తప్పకుండా నేను వాళ్ళకు కేటీ సెషన్స్ లాగా వీడియోస్ పెడతానండి. దిస్ ఇస్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయాల్సిన పని లేదు, కాకపోతే వీడియో చూసేవాళ్ళు ఏ ఊరు వాళ్ళు అనేది చెప్పేసి నాకు కింద కమెంట్ చేయండి అంతే. జస్ట్ నో వెదర్ అంటే మన వీడియో ఎక్కడికి పాస్ అవుతుంది తెలుసుకోవడం కోసమే. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలాంటి నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి అంతే తప్ప ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ని కమర్షియల్గా, ఎకనామికల్గా చేయాలని నాకు లేదు. అండ్ 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పీపుల్ హూ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.